హాయ్ అండి, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఇంకా మా మ్యారేజ్ కాకముందే అయితే మా డాడీ ఇంకా క్రిస్మస్ వస్తుందంటే ఒక వారం ముందే ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తాం అన్నమాట షాపింగ్కి వెళ్ళి ఇంకా దానికి ఒక్కొక్క దానికి రేట్లు మాట్లాడుతుంటాడు. మా నాన్న అలా కాదు, కాంబో ప్యాక్ ఒకసారి ఒక 15,000 ఒక 20,000 అయింది అనుకో, దాన్ని ఇంక 20,000 చెప్పిండు అనుకో, దాన్ని 15,000కో ఇంకా అట్లా అడుగుతాడు అన్నమాట. మొత్తానికి అయితే అలా రేట్లు తగ్గించుకుంటూ మాకు బట్టలు అయితే ఒక వారం ముందే తీసుకుంటాడు. ఇంకా బట్టలు కూడా 2-3 జతలు తీసుకుంటూ ఉంటాడు. అలాంటిది మా డాడీకి ఇన్నిసార్లు మా డాడీ తీసుకున్నప్పుడు మా డాడీకి ఒక షర్ట్ అని తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. షర్ట్ అని తీసుకున్నాడు. మా ఆయన కూడా అడుగుతున్నాడు, ముగ్గురం పోయేద్దాం. మా సుబ్బుబాని తీసుకున్నాం, అది పోయేద్దాం త్వరగా. ప్యాంటు షర్టా లేకపోతే షర్ట్ ఒకటేనా? ఏదో ఒకటి అనేది త్వరగా పోయి తీసుకున్నప్పుడు అండి. రమేష్ లుంగియా? సరేపా, సరేనండి. ఇంకా ఈ పండుగ వాతావరణంలో మా డాడీకి తీసుకుంటే అదొక హ్యాపీగా ఉంటుంది. నాకు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది మా డాడీకి నేను తీసుకున్నానే అని చెప్పేసి. మా డాడీ చిన్నప్పుడు తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. మా డాడీ ఏ కావాలో కొనిపిస్తాడండి, మా డాడీకి ఏందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కదా, అలానే అదొక ప్రేమ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇంకా మా నాన్నేమో ఇంకా ఇప్పుడేమో నాకు ఎందుకు లేరా మీరు అందరూ తీసుకున్నానని చెప్పేసి, పైకన్నా కడుపులో మాత్రం నాకు కూడా ఉంటే బాగుండే, పండగ నేను కూడా వేసుకుంటే బాగుండిద్ది అని అనుకుంటారు కదా కొంత గొప్ప అయినా. అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళి ఇంకా తీసుకుందాం. మరి ఇంకా సాస్ బాబు, సుహాసిని, ఆదర్శ్ అందరూ అక్కడ ఆటాడుకుంటా ఉన్నారు. బయలుదేరుతాం పదండి. సరేనండి, చెప్పడం మర్చిపోయాను. మహేంద్ర బాబు కూడా బట్టలు తీసుకోవాలి. ఇంకా ముగ్గురు వెళ్దాము. ముగ్గురు వెళ్ళి మా తమ్ముడు కూడా తీసుకొని మా నాన్నకు కూడా తీసుకొని ఇంకొచ్చేద్దాం. మరి ఎక్కడో వినకుండా కాదు, ఏల్చూరులోనే చాలా బట్టలు బాగుంటాయి, పోయి తీసుకుందాం మరి. ఓకేనా? సరేనండి, మన ఇంటికాడికి వచ్చేసాం. ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా తీసుకుందాం. మరి మహేంద్ర బాబు షర్ట్ కూడా మార్చుకుందాము. ఏమన్నాడు రా బాగాడు మా నిద్రపోతుంటా? పండుగ నిద్ర ఏంది, ఒక గంట నిద్రపోవాలిందట. ఓకేనండి, త్వరగా బయలుదేరదాం. ఇంకా అందరు రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజీ అలానే ఇంకా పిల్లల్ని రెడీ చేస్తూ ఉంది. మా పిల్లలు రెడీ అయిపోయింది, త్వరగా మందిరంకి వెళ్ళొచ్చు. ఇంకా మా డాడీకి తీసేసుకొని వెళ్దాం పదండి. ఓకేనండి, ఇంకా ఏసరి అయితే వచ్చేసాము. మా చిన్న తమ్ముడు అలానే మా పెద్ద తమ్ముడు అలానే ఇంకా మా పెద్ద కొడుకు మా నాన్న. రండి తీసుకుందా సాసరారా రిప్లేస్లేనా? ఓకేనండి, చాలా షర్ట్స్ చేశాడు. ఇంకా వీటిలో మా డాడీ ఇది ట్రయల్ వేస్తాం. సూపర్ నాన్న, బాగుంది. బాగుందా? ఇంకా మహేంద్ర బాబు కూడా ప్యాన్ తీసుకున్నాడు. ఇంకా ఈ మొత్తం కలుపుకొని రేటు మాట్లాడుకొని ఇంక వెళ్ళటమే. అంటే ఏంటి తీసుకుందాంలే. వైట్లో మా డాడీ వైట్లు తీసుకుంటున్నాడు. వైట్లు చాలా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆ కలర్ తీసుకున్నాం. సాస్ నువ్వు కూడా తీసుకుంటా అంటారా? ఓకేనండి, షర్ట్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగుండే. ఇంకొకటికి కాదు 3 కాంబో, ఒకసారి 3 ప్యాక్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా 3 ఎవరికంటే 2 మా నాన్నకి, ఒకటేమో మా బాబు మాట. అది చూపిస్తాం ఒకసారి. మా సీని బాబు వచ్చాడు కదా, మా ఇంకా అల్లుడు కాబట్టి, మా ఇంటి అల్లుడు కాబట్టి మా బాబు కూడా తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మా బాబు మీద అలానే మా నాన్నకి ఇంకా 2, అలానే మా బాబు ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇదేమో మా బావది, చాలా బాగుంది ఇది. అలానే మా డాడీది ఇదను ఎదురా వైట్ ఈ 2 వైట్ నాన్నలకి. తర్వాత వచ్చేసి ఇంకా ఇది బాగుంది. ఈ 3 ఏది బాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా త్వరగా బయలుదేరుతాం. ఇంకా ప్రార్థనకి రెడీ అవుతారు కదా, ఇంకా అప్పుడు చూపిస్తాం మా డాడీ ఎలాగుందని చెప్పేసి. బయలుదేరుతాం మరి. ఇంకా మా డాడీ చొక్కా తీసుకుని తీసుకొక్క అనమాట, చాలా బాగుంది. చెప్పులా ఇంట్లో వేసుకోలేదు.
మా డాడీకి అదే షర్ట్ చాలా బాగుంది కదా వైట్. ఇంకా రెండోది కూడా తీసుకున్నాను. ఇంకా అది మళ్ళీ న్యూ ఇయర్కి వేసుకుంటాడు అనుకుంటా. ఏదైనప్పటికీ ఇంకా ఒక డాడీ పిల్లకి ఇప్పిస్తే ఎంత హ్యాపీ పడతాడో, అదే కొడుకు డాడీకి ఇప్పిస్తే ఎంత హ్యాపీగా ఉంటాడో ఇంకా నా మొహం చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా మన లైఫ్లో ఖచ్చితంగా హీరో అన్న వాళ్ళు కంపల్సరీ ఒక్కళ్ళనే ఉంటారు. ఆ హీరో ఎవరంటే నా లైఫ్లో మా డాడీ అన్నమాట. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు మన జీవితాన్ని పంచుతారు కాబట్టి వాళ్ళని చూసుకుంటే అదొక ఆనందం, అది వేరు మాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూసుకోలేకపోతే, వాళ్ళని చీకొడితే, వాళ్ళని తూకొడితే, వాళ్ళకి వృద్ధాప్యంలో వాళ్ళ సహాయపడకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోనండి, అదే పనిష్మెంట్ దేవుడు మనకిస్తారన్నమాట. ఎందుకంటే అంతే, ఇంకా రివర్స్గా మారిద్ది. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం బాగా చూసుకున్నామంటే అది ఆటోమేటిక్గా నేను చూసే మంచితనం నా కొడుకు చూస్తాడు. నా కొడుకు చూసాడనుకో, ఓహో వాళ్ళ డాడీని ఇలా చూసుకుంటున్నాడా, ఇంత బాగా చూసుకుంటున్నాడా, మనం కూడా ఎలా చూసుకోవాలా అని చెప్పేసి వాడు మైండ్లో తట్టిద్ది అన్నమాట. అదే కాకుండా ఏంది పొద్దుగూకులు మా డాడీని చూసుకునేది, పొద్దుగూకులు మా మమ్మీని చూసుకునేది, ఇంకా వాళ్ళ అవసరం తీరిపోయింది, మనకెందుకు, మనకు రెక్కలు వచ్చేసినాయి, మనం ఎక్కడైనా ఎగరగలం, వాళ్ళ రెక్కలు వెళ్ళిపోయినాయి, వాళ్ళు వృద్ధాపులు ఉన్నారు, వాళ్ళకి ఆ పని చేయాలి, వీళ్ళకి ఈ పని చేయాలి, వీళ్ళకి ఎదురు పెట్టాలి, ఎన్న మాటలు కొడుకులు వింటాడు కదా. కొడుకున్న తర్వాత ఓహో తర్వాత మేము కూడా సరేలే డాడీ, ఇంక నీ మాటలు విన్నా కదా, ఇంకా నాకు భార్య వచ్చింది కదా, తర్వాత నువ్వు అన్న మాటలు నాకు ఇట్నే ఇంకా మైండ్లో పడిపోయినాయి కదా, నీ ఎవరం కూడా చూడాలని చెప్పేసి ఇంకా పిల్లలకి బలంగా నాటుకుపోయిద్ది. మంచి మాట అన్నా అసలుకి మంచి మాటలన్నా నాటుకుపోతాయేమో కానీ నాకు తెలియదు, కానీ చెడ్డే మాత్రం ఖచ్చితంగా పిల్లల దృష్టిలో నాటుకుపోతాయి అన్నమాట. ఇంకా అదే కంటిన్యూ చేసుకొని పెద్ద అయినాక ఇంకా మనకి నువ్వు అలాగన్నా కాబట్టి నేను కూడా చూసుకుని డాడీ, నీ జీవితం ఏందో నా జీవితం ఏందో, నేను నా పిల్ల మాట విన్నాను, నా పిల్లమే అంతా నా దేవత అని కొంతమంది భార్య మాటలు వింటారు. భార్య మాటలని ఏంది మీ అమ్మ చూసుకునేది, ఏంది మీ డాడీని చూసుకునేది, నేను కావాలా మీ తల్లిదండ్రులు కావాలంటే వాళ్ళేం చేయరు, నువ్వే నాకు కావాలి అని చెప్పేసి కొంతమంది చాలామంది ఉంటారు. అలాగా అనుకుంటే అసలుకి మన జీవితం ఇచ్చిన వాళ్ళని మనం కాదనుకుంటే వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళండి, వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, వాళ్ళందరూ కాదనుకొని మన దగ్గరకు వచ్చారు. అయినప్పటికీ నేను భార్యని తక్కువ అంచనా వేయట్లేదు. ఓ పక్క భార్య అంతా, ఓ పక్క జన్మించిన తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి నేను చెబుతున్నాను అనమాట. ఇంకా అమ్మ నాన్న ప్రేయర్కి వచ్చారు. ప్రేయర్కి వచ్చి ఇంకా ప్రేయర్ చూసుకొని ఇంకా ఇప్పుడే సాహస్ బాబుని తీసుకొని వెళ్ళాడనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మాత్రం చాలా బాగుండబోతున్నాయి, మీరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా చిన్నప్పుడు అయితే మీకు చెప్పాను కదా ఇంతాక, మా డాడీ వ్యవహారం అంతా ప్రతిదీ ఏదైనా కానీ ఇంకా మనం చెప్పకముందే నేను నా వ్యవహారం వరకు అయితే నాకు పలానా నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలి, నా పెళ్లి విషయం కూడా నేను అసలుకి నా తల్లిదండ్రులతో నేను పంచుకోలేదండి. ప్రతిదీ నా వయసు తగ్గట్టు నాకు ఏమి కావాలో ప్రతిదీ తల్లిదండ్రులుగా మా నాన్న వాళ్ళే ముందుగానే చూసుకొని ప్రతిదీ నాకు చేశారు. నాకు 22 సంవత్సరాలకి మ్యారేజ్ చేశారు. తర్వాత అందరు కూరపిల్లలకి బండ్లు ఉంటున్నాయి, అందరు కూరపిల్లలకి సెల్ ఫోన్లు వస్తున్నాయి, అందరికీ మంచి మంచి బట్టలు అనే అన్నిటి మీద నాకు ఆశ ఉండేది కాదు. ప్రతిదీ మనం పని చేసుకుంటున్నామా లేదా, ముద్ద తిన్నామా, పని చేసుకుంటున్నామా, అందరిని బాగా చూసుకుంటున్నామా, ఇదే నాకు మైండ్లో పడి ఉండేది అన్నమాట. ఎందుకంటే నేను చిరుప్రాయంలోనే సినిమాలు అని అన్నీ పోయేవన్నీ, కానీ వాటన్నిటిని మానుకొని స్కూల్స్ మానేసి ఫ్యామిలీ వల్ల పనులకి వెళ్ళటం, అక్కడ మా మేస్త్రి గారు మంచోడు అవ్వటం, దాంతో ఆయన మందిరానికి వెళ్ళటం, ఆ మందిరానికి నేను వెళ్ళటం, ఇంకా ఆ మందిరంలో దేవుని వాక్యం వినటం, అలా మారిపోయి నేను ఇంకా అలాగా వీటన్నిటి మీద అంత ప్రేమ చూపించేవాడిని కాదు. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు అనగానే నాకు ఫోన్ కొనిపించాలన్నా కొనిపించేవాడు టయానికి, ఇంకా బైక్ కావాలన్నా బైక్ కొనిపించేవాడు. ఇంకా పెళ్ళిడు వచ్చిన తర్వాత నాన్న మరి నాకు పెళ్ళి చేయనా, నాకు ఈ వయసు వచ్చినా కూడా నువ్వు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పినవాడిని కాదు. దేని తగ్గట్టుగా దానికి మొత్తం ఇంకా నేను కాదనకుండా నేను చెప్పకుండానే ప్రతిదీ చేసుకుంటూ వచ్చారన్నమాట. అంత గొప్ప వాళ్ళు నా తల్లిదండ్రులు అయితే. సరేనా, ఇంకేముందండి, ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అందరికీ బై బై అండి.